హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 536 పాయింట్స్ ఫాల్ అయ్యి 46,874 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 150 పాయింట్స్ ఫాల్ అయ్యి 13,817 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మోస్ట్లీ ఎక్స్పైరీస్లో వోల్టాలిటీ ఎక్కువగా ఉంటుంది, బట్ ఇవాల్టి ఎక్స్పైరీలో ఎక్కువ వోల్టాలిటీ, స్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా ట్రేడ్ చేసిన వాళ్ళకి అది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈవెన్ ఈ రోజు కూడా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి మనకి క్లియర్ సెల్లింగే కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ డేస్ నుంచి ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ గ్రాడ్యువల్ గా పెరుగుతూ వెళ్తుంది. నిన్న నియర్ టు 1700 crores దగ్గరగా సెల్ చేస్తే, ఇవాళ మోర్ దాన్ డబల్ 3700 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఎఫ్ఐఎస్ అయితే నెట్ సెల్లర్స్ గా ఉంటున్నారు. బట్ ప్రీవియస్ డేస్ లో ఎప్పుడు సెల్ సైడ్ ఉంటున్న డిఐఎస్ కాస్త 1737 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో నెట్ బై చేయడం జరిగింది. ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో 1976 crores నెట్ సెల్లింగ్ కనిపించింది. బట్ ఇంపార్టెంట్ మీటింగ్ అనుకున్నాం కదా నిన్న. సో ఫెడరల్ రిజర్వ్, యూఎస్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు వడ్డీ రేట్లను చేంజ్ చేస్తారా లేదా అని. సో వాళ్ళైతే వడ్డీ రేట్లను అయితే చేంజ్ చేయలేదు. ఈవెన్ ప్రీవియస్గా ఎలాంటి స్టిమ్యులస్ అయితే ఎకానమీ రికవరీ రిలేటెడ్గా వాళ్ళు ఇస్తూ వచ్చారో వాటిల్నే కంటిన్యూ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. స్పెషల్లీ $120 billion కి సంబంధించిన బాండ్ బయింగ్ ని కూడా పర్ మంత్ $120 billion బాండ్ బయింగ్ ని కూడా కంటిన్యూ చేస్తున్నామని చెప్పారు. సో ఓవరాల్ గా ప్రీవియస్ గా మార్కెట్ లో లిక్విడిటీ ఉంచేందుకు యుఎస్ సెంట్రల్ బ్యాంక్ ఎలాంటి చర్యలు అయితే తీసుకుందో ప్రెసెంట్ అదే చర్యలను అయితే కంటిన్యూ చేస్తున్నారు. అండ్ స్పెషల్లీ మన ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్గా నేను ప్రీవియస్ వీడియోస్ నుంచి చెప్తూ వస్తున్నది, ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ఉంది. సో కేవలం బడ్జెట్ రోజే కాదు, బడ్జెట్కి ముందు కూడా మార్కెట్లో వోల్టైల్గా ఉంటుంది. ట్రేడింగ్ రిలేటెడ్గా మీరు ఎంత బెస్ట్ టెక్నికల్ సెటప్ని యూజ్ చేసి ట్రేడ్ పొజిషన్స్ తీసుకున్నా, ఆ స్వింగ్స్ ఉన్నాయి చూసారా, డౌన్ సైడ్ ఫాల్ అవ్వడం, అగైన్ మళ్ళీ మార్కెట్లో సడన్ రికవరీ, అగైన్ మళ్ళీ మార్కెట్లో ఫాల్ కనిపించడం, సో వీటితో ఏంటంటే స్టాప్ లాస్ ఎక్కువగా ట్రిగర్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి క్వాంటిటీనైనా తగ్గించండి. అగైన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, లేదంటే బడ్జెట్ అయ్యేంత వరకు కూడా ట్రేడింగ్ ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇండిగో పెయింట్స్ ఐపీఓ గురించి మాట్లాడుకోవాలి. ఇంకా ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ అయితే మనకి బయట మార్కెట్ లో అప్డేట్ అవ్వలేదు. ఇది ఈ వెబ్సైట్ లోనే మనం చెక్ చేయాలి. సో వన్స్ ఇది అప్డేట్ అయితే నేను మీకు టెలిగ్రామ్ లో ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ ఈ వెబ్సైట్ ఒక లింక్ ను కూడా నేను మీకు కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్నాను. అండ్ రేపు మనకి ఐఆర్ఎఫ్సి ఐపీఓ అయితే మార్కెట్ లో లిస్ట్ అవబోతుంది. సో ప్రెసెంట్ ఐఆర్ఎఫ్సి ఒక గ్రే మార్కెట్ ప్రీమియం లెస్ దాన్ 5%. లెస్ దాన్ 5% లో పెద్దగా ట్రేడ్స్ జరగట్లేదు కాబట్టి ఇంకా నెగిటివ్ కి అయితే వెళ్ళలేదు, కానీ స్టిల్ పాజిటివ్ లోనే ఉంది. సో చూడాలి రేపు లిస్టింగ్ గెయిన్స్ ఎలా ఉంటాయనేది. ఇండిగో పెయింట్స్ గ్రే మార్కెట్ ప్రీమియం నియర్లీ 60% గా రీసెంట్ టైమ్స్ లో మెయింటైన్ అవుతున్నది కాస్త ఇప్పుడు 40% దగ్గర మెయింటైన్ అవుతుంది. అండ్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ నియర్లీ 20% దగ్గరగా మెయింటైన్ అవుతుంటే, స్టవ్ క్రాఫ్ట్ ఐపీఓ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం నియర్లీ 15% దగ్గరగా మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ 6:20 అరౌండ్ మీకు టెలిగ్రామ్ లో బ్రూక్ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ REIT అని మీకు కనిపిస్తుంది కదా. సో ఇది ఐపీఓ, దీని ద్వారా మనకి షేర్స్ అలాట్ అవుతాయి అనుకోకండి. ఇది మనకి కంపెనీ కాదు, సో ఇది ఒక ట్రస్ట్ అనమాట. అండ్ ఈ ఐపీఓ ఒక లాట్ మనం వేయాలంటే 55,000 రూపీస్ మన దగ్గర ఉండాల్సి ఉంటుంది. సో ఈ బ్రూక్ఫీల్డ్ అనేది కెనడాకి సంబంధించిన అసెట్ మేనేజింగ్ ఎంటిటీ. సో వీళ్ళకి ఇండియాలో వేరియస్ ఐటీ పార్క్స్ లో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా బిజినెస్ అయితే ఉంది. ఇన్ సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే, మనం ఏదైనా ఒక పెద్ద షాప్ ని కన్స్ట్రక్ట్ చేసి ఎవరికైనా లీజ్ గా కానీ రెంటల్ గా కానీ మనం వాటిని ఇచ్చామనుకోండి, సో టైం టు టైం మన ప్రాపర్టీ ఒక వాల్యూ అప్రిషియేట్ అవుతూ ఉంటుంది. అలాగే మనకి రెగ్యులర్ గా రెంటల్ కానీ లీజ్ ఇన్కమ్ కానీ వస్తుంటుందా. అలాగే వీళ్ళు కూడా ఇండియాలో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ని డెవలప్ చేసి వాటిని పెద్ద పెద్ద కంపెనీస్కి లీజ్గా కానీ రెంటల్గా కానీ ఇస్తూ ఉంటారు. తద్వారా ప్రాపర్టీస్ ఒక వాల్యూ టైం టు టైం అప్రిషియేట్ అవుతూ ఉంటుంది. అలాగే లీజ్ అలాగే రెంటల్ ద్వారా రెగ్యులర్గా ఇన్కమ్ అయితే వీళ్ళకి జనరేట్ అవుతూ ఉంటుంది. ప్రీవియస్గా మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ REIT, అలాగే 2019లో ఎంబసీ ఆఫీస్ పార్క్స్ REIT మనకి మార్కెట్లోకి రావడం జరిగింది. ఇఫ్ మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్గా పాజిటివ్ ఒపీనియన్ నుండి ఈక్విటీ కంటే కూడా వీటిలో గ్రోత్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటే, ఈవెన్ మీ పోర్ట్ఫోలియో ఈక్విటీయే కాదు ఇతర వాటిలో కూడా డైవర్సిఫై చేయాలనుకుంటే వీటిని మనం ఒక ఆప్షన్ లా చూడొచ్చు. వీటి రిలేటెడ్ గా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ తో వీళ్ళు ఎక్కడెక్కడైతే ప్రాపర్టీస్ ని హోల్డ్ చేస్తున్నారో వాటి రిలేటెడ్ గా వచ్చే రెంటల్ ఇన్కమ్, లీజ్ ఇన్కమ్ లో మీకు బాగా ఉంటుందన్నమాట. మరి అది మీకు ఎలా క్రెడిట్ అవుతుందంటే డివిడెండ్స్ రూపంలో క్రెడిట్ అవుతుంది. మీరు ఈ REIT రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, ఇంకా ఫర్దర్ గా తెలుసుకోవాలనుకుంటున్నారు వీళ్ళ బిజినెస్ ఎలా ఉంటుంది అండ్ వీటి రిలేటెడ్ గా డివిడెండ్స్ ఎలా వస్తుంటాయి అండ్ సెబీ రిలేటెడ్ గా ఉన్న రూల్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. డెడికేటెడ్ వీడియో నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ ఐపీఓ February 3rd ఓపెన్ అవుతుంది, February 5th క్లోజ్ అయిపోతుంది. లిస్టింగ్ డేట్ February 17th. నెక్స్ట్ టెలికామ్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ డేటాలో కూడా ఎయిర్టెల్ లో స్ట్రాంగ్ సబ్స్క్రైబర్స్ ఎడిషన్ కనిపిస్తూ వచ్చింది. జియోలో ప్రీవియస్ టైమ్స్ తో పోలిస్తే సబ్స్క్రైబర్స్ ఎడిషన్ అయితే కొంత వీక్ అవుతుంది. వోడాఫోన్ ఐడియాలో సేమ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, సబ్స్క్రైబర్స్ అయితే నెట్ ఎగ్జిట్ అవుతున్నారు. సో ఓవరాల్ డేటా ఎయిర్టెల్ కి పాజిటివ్ గా ఉంది. అలాగే ఎయిర్టెల్ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ ని కండక్ట్ చేశారనుకున్నాం కదా. వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నది వీళ్ళే ఇండియాకి సంబంధించిన ఫస్ట్ టెలికాం కంపెనీ. 5G నెట్వర్క్ తో ప్రెసెంట్ రెడీగా ఉన్నది. సో హైదరాబాద్ లో వీళ్ళ 5G నెట్వర్క్ సేవలు స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారంటున్నారు. సో ఈ 5G నెట్వర్క్ రిలేటెడ్ గా వీళ్ళు చేసిన అప్డేట్ అండ్ ఓవరాల్ గా సబ్స్క్రైబర్స్ రిలేటెడ్ గా మనకు వచ్చిన డేటా, ఈ రెండు కూడా ఎయిర్టెల్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ జియో అండ్ వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా ప్రీవియస్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. సో అది ఇండియన్ కంపెనీ అయితే కాదు, లెస్ దాన్ 24 hours లో డబుల్ అయింది. అండ్ ఈవెన్ ఈ 2021లో మోర్ దాన్ 1700% దగ్గరగా ర్యాలీ అయింది.
సో ఇలా ర్యాలీ అయింది కాబట్టి నేను ఈ స్టాక్ గురించి మాట్లాడలేదు. ఇలా ర్యాలీ అవడం వెనక ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది, కూడా కొన్ని లెర్నింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ టాపిక్ నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. మీరు గ్లోబల్ గా ఉన్న ఏ ఫైనాన్షియల్ వెబ్సైట్ ని తీసుకున్నా మోస్ట్లీ గేమ్ స్టాప్ అనే రిలేటెడ్ గా ఒక్క ఆర్టికల్ అయినా సరే ప్రెసెంట్ మీరు చూడొచ్చు. ఈ కంపెనీ ఏదైనా మంచి ప్రాఫిట్స్ ని పోస్ట్ చేసిందంటే లేదు. ఈవెన్ కొన్ని సంవత్సరాలు ఈ కంపెనీని క్లోజ్ చేయబోతున్నారు. బట్ స్టిల్ ఈ కంపెనీకి సంబంధించిన స్టాక్ ప్రైస్ ఇలా ర్యాలీ అవడం వెనకున్న రీజన్ ఏంటి? రీటైలర్స్ అందరూ కూడా కలిసికట్టుగా పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్స్ నే, కొన్ని 1000 crore ఫండ్ ని మేనేజ్ చేసే హెడ్జ్ ఫండ్స్ కూడా రీటైలర్స్ కారణంగా లాస్ అవుతున్నారనమాట. రీటైలర్స్ కి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? అందరూ రీటైలర్స్ ఎలా అలా కంబైన్ అవ్వగలిగారు? ఎలా ఈ స్టాక్ ని ఇలా రైజ్ చేస్తున్నారు? ఇది నేను ఇప్పుడు మాట్లాడతాను. ఫస్ట్ ఈ గేమ్ స్టాప్ అనే కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి అమెరికాలో 5000 స్టోర్స్ దగ్గరగా ఉన్నాయి. బ్రిక్ అండ్ మోటార్, లైక్ వాళ్ళు బయట స్టోర్స్ లో గేమ్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తుంటారు. సో ఆ స్టోర్స్ లోకి వెళ్ళి మీరు గేమ్స్ ని కొనుక్కోవచ్చు, అక్కడ గేమ్స్ ఆడొచ్చు. బట్ టైం చేంజ్ అవుతూ వచ్చింది. మోస్ట్లీ ఆన్లైన్ గేమ్స్, ఈవెన్ మొబైల్లోనే పెద్ద పెద్ద గేమ్స్ ఆడేస్తున్నారు. కాబట్టి ఇలా షాప్స్ లోకి వెళ్ళి గేమ్స్ ఆడే వాళ్ళ సంఖ్య అయితే తగ్గిపోతూనే వచ్చింది. ఇంకా కొన్ని ఇయర్స్ లో ఈ కంపెనీ కూడా మూతపడుతుందని ఒక స్టేజ్ కి అయితే ఈ కంపెనీ రావడం జరిగింది. ఈ కాన్సెప్ట్ సింపుల్ గా మనం ఆప్షన్ ట్రేడింగ్ తో కంపేర్ చేయొచ్చు. సో ఒక ఆప్షన్ ప్రైస్ 0 అయిపోతుందంటే మనం ఏం చేస్తాం? ఆ ఆప్షన్ ని మనం సెల్ చేస్తాం. సో దట్ ఎండ్ ఆఫ్ ద డే కానీ లేకపోతే కొంత టైం కి 0 అయిపోతే మన హైయర్ లెవెల్లో సెల్ చేసి ఉంటాం కాబట్టి ఫైనల్ గా వాల్యూ 0 అయిపోయి ఉంటుంది కాబట్టి మనం ప్రాఫిట్ లో ఉంటాం అనమాట. అలాగే ఈ కంపెనీ కూడా ఎలాగో క్లోజ్ అవబోతుంది కదా, సో ఎలాగో 0 అయిపోతుందని హెడ్జ్ ఫండ్స్, పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్స్ కొన్ని $1 million ఇన్వెస్ట్ చేసి ఈ కంపెనీకి సంబంధించిన స్టాక్ ప్రైస్ ని డెలివరీలో షార్ట్ చేశారనమాట. అదేంటి, ఇంట్రాడేలోనే కదా షార్ట్ సెల్లింగ్ చేయగలం, డెలివరీలో చేయలేం కదా అంటే దీని రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ మెకానిజం ని కూడా, SLB మెకానిజం ని కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. SLB డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేస్తే స్టాక్ మార్కెట్ లో 0 రిస్క్ తో రెగ్యులర్ ఇన్కమ్ సంపాదించడం ఎలా అని మీకు ఒక వీడియో కనిపిస్తుంది. దాంట్లో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వేరొకరి దగ్గర నుంచి మనం రెంట్ గా షేర్స్ ని అప్పు తెచ్చుకొని డెలివరీలో కూడా షార్ట్ సెల్ అలా చేయొచ్చు అనేది నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలా హెడ్జ్ ఫండ్స్ వాళ్ళు హ్యూజ్ క్వాంటిటీలో షార్ట్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేశారనమాట. అక్కడ వరకు స్టోరీ బానే ఉంది, స్టాక్ ప్రైస్ కూడా ఫాలో అవుతూనే ఉంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, 2016 లో $30 దగ్గరగా ఉన్న స్టాక్ ప్రైస్ కాస్త నియర్లీ 90% వరకు వాల్యూ అయితే ఫాలో అయిపోయింది అనమాట. కాకపోతే యూఎస్ లో రీటైలర్స్ కంటూ ఒక గ్రూప్ ఉంది. దాంట్లో 2 million రీటైలర్స్ దగ్గరగా అందులో మెంబర్స్ గా ఉన్నారనమాట. అది రెడిట్ కి సంబంధించిన వాల్ స్ట్రీట్ బెట్స్. సో అందులో ఉన్న 2 million రీటైలర్స్ ఏం చేస్తుంటారంటే ఏదైనా స్టాక్స్ పెరుగుతున్నా తగ్గుతున్నా వాటి రిలేటెడ్ గా మీమ్స్ క్రియేట్ చేయడం, వాటి రిలేటెడ్ గా షార్ట్ వీడియోస్, ఫనీ వీడియోస్ చేయడం అలా చేస్తూ ఉంటారు. గేమ్ స్టాప్ రిలేటెడ్ గా ఫస్ట్ అప్డేట్ అక్కడ వచ్చిందంటున్నారు. సో అలా వచ్చిన తర్వాత రిపీటెడ్ గా ఈ కంపెనీ రిలేటెడ్ గా మీమ్స్ చేస్తుండడం, ఈ కంపెనీని పాపులర్ చేస్తూ వెళ్లారు వాళ్ళ గ్రూప్స్ లో. కాన్స్టెంట్ గా ఈ కంపెనీ రిలేటెడ్ గా అప్డేట్స్ వస్తూ ఉండేసరికి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఓకే ఈ కంపెనీ ఇంట్రెస్టింగ్ గా ఉందేమో, గేమ్స్ రిలేటెడ్ గా కమింగ్ డేస్ లో ఆన్లైన్ లో కూడా రాబోతుందేమో మీమ్స్ అలా వస్తూ ఉండడంతో స్లోగా కంపెనీకి సంబంధించిన షేర్స్ ని కొంటూ వచ్చారు. సో 2 million ట్రేడర్స్ దగ్గరగా ఒకే గ్రూప్ లో ఉండడం అండ్ వాళ్ళు కాన్స్టెంట్ గా ఒకే కంపెనీ గురించి ఇలా మీమ్స్ చేస్తూ దాన్ని పాపులర్ చేస్తూ ఉండడంతో మోస్ట్ ఆఫ్ ద యంగ్ రీటైలర్స్ అందరూ కూడా ఈ కంపెనీకి సంబంధించిన స్టాక్స్ కొంటూ వెళ్లడంతో ఈ కంపెనీకి సంబంధించిన ఫ్రీ ఫ్లోట్ మీన్స్ ఓపెన్ గా ట్రేడ్ అయ్యే షేర్స్ సంఖ్య తగ్గిపోయిందనమాట. సో ఎప్పుడైతే ఫ్రీ ఫ్లోట్ తగ్గిపోతుందో, బయట అవైలబుల్ గా ఉన్న షేర్స్ తగ్గిపోతాయో, సో కొత్తగా కొనే వాళ్ళకి సెల్లర్స్ తక్కువగా ఉంటారు కాబట్టి షేర్ ప్రైస్ పెరగడం స్టార్ట్ అవుతుంది. సో అలా షేర్ ప్రైస్ పెరుగుతూ ఉండేసరికి ఎగ్జిస్టింగ్ గా షార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, హెడ్జ్ ఫండ్స్ ఉంటారు కదా, వాళ్ళ షార్ట్ పొజిషన్స్ ని ఎగ్జిట్ అయ్యే ప్రయత్నంలో అగైన్ వాళ్ళు మార్కెట్ లో బై చేయాల్సి రావడం, అవి పెద్ద మొత్తంలో ఉండడంతో నియర్లీ 1800% దగ్గరగా స్టాక్ ప్రైస్ అయితే గెయిన్ అవ్వడం జరిగింది. సో రీటైలర్స్ అందరూ ఆర్గనైజ్డ్ గా ఒక కంపెనీ స్టాక్ ప్రైస్ ని కొనడం మొదలు పెడితే ఈవెన్ ఆ కంపెనీ నష్టాలు పోస్ట్ చేస్తున్నా సరే పెద్ద పెద్ద షార్ట్ సెల్లర్స్ అందరూ కూడా పొజిషన్స్ తీసుకుంటారు కాబట్టి ఒక లెవెల్ వరకు వాళ్ళు బేర్ చేయగలరు. బట్ ఆ లెవెల్ తర్వాత వాళ్ళు వాళ్ళ షార్ట్ పొజిషన్స్ ని ఎగ్జిట్ అయ్యే ప్రయత్నంలో ఆ కంపెనీకి సంబంధించిన స్టాక్ ప్రైస్ అనూహ్యంగా పెరుగుతుందన్నమాట. ఫండమెంటల్స్ కంటే కూడా న్యూస్ అలాగే స్పెక్యులేషన్స్ ఒక కంపెనీకి సంబంధించిన స్టాక్ ప్రైస్ ని ఎక్కడికైనా తీసుకువెళ్ళగలం. మీకు గుర్తుందా, ప్రీవియస్ గా టెస్లా ఫౌండర్ అయిన ఎలాన్ మస్క్ గారు యూజ్ సిగ్నల్ ట్వీట్ చేశారని. సో దాంతో స్టాక్ ప్రైస్ అనూహ్యంగా చాలా ఎక్కువ ర్యాలీ అయింది అనుకున్నామా. సో అది అక్కడి నుంచి రీసెంట్ టైమ్స్ లో ఫాలో అవుతూ లెస్ దాన్ 20 days లో అగైన్ ఆ $71 నుంచి $6 వరకు ఫాలో అవడం జరిగింది. ఈవెన్ యూఎస్ మార్కెట్స్ అనే కాదు, ఇండియన్ మార్కెట్స్ లో కూడా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో స్పెక్యులేషన్ జరుగుతూనే ఉంటుంది. ఇఫ్ మనకు ఒకటి అర్థం కానప్పుడు వాటిల్లో మనం పెట్టుబడి చేయకపోవడమే గుడ్ డెసిషన్ అవుతుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. నిఫ్టీ సపోర్ట్ 13,710 దగ్గర గమనిస్తున్నాను అండ్ రెసిస్టెన్స్ 13,930 దగ్గర. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 29,720 అండ్ రెసిస్టెన్స్ 30,840. అండ్ ఈ హెవీ వోల్టాలిటీలో మోస్ట్లీ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ వీటి దగ్గర ఎక్కువ ప్రైస్ యాక్షన్ అయితే కనిపించకపోవచ్చు. వన్స్ ఈ మెయిన్ ఈవెంట్ ఎప్పుడైతే క్లియర్ అవుతుందో దెన్ మార్కెట్ లో కొంత స్టెబిలిటీ అయితే మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ కి వెళ్తుంటే 14,000 లెవెల్ దగ్గర మీరు గమనిస్తే ఇంట్రాడేలో 13,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా బిల్డ్ అయ్యాయి అండ్ ఓవరాల్ గా 17,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా ఆ లెవెల్ దగ్గర బిల్డ్ అవుతున్నాయి. కాబట్టి 14,000 కంటే పైకి వెళ్ళదు అని కాల్ రేటర్స్ అయితే స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. సో 14,000 సైకలాజికల్ లెవెల్, ఈవెన్ ఆ లెవెల్ దగ్గర కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతున్నాయి కాబట్టి ఇమీడియట్ గా 14,000 ని మనం రెసిస్టెన్స్ గా గమనించవచ్చు. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి మూవ్ అవుతుంటే
13,500 దగ్గర మీరు గమనిస్తే ఓవరాల్గా 12,000 అండ్ ఇంట్రాడేలో 3,000 అరౌండ్ దగ్గరగా కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ అవడం జరిగింది. ఆఫ్టర్ 13,800 13,500 దగ్గర మాత్రమే కాంట్రాక్ట్ స్ట్రాంగ్గా బిల్డ్ అవుతున్నాయి. సో బిలో 13,800 మార్కెట్ సస్టైన్ అయినట్లయితే 13,500 వరకు కూడా మనం వీక్నెస్ని చూడొచ్చు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.